రైతులకు త్వరలోనే శుభవార్త అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండూ కలిపి తొలి విడతగా ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవను అమలు చేయలేదు. కానీ ఇప్పుడు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరోసారి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రైతులను ఎంపిక చేయడంలో కసరత్తు దాదాపుగా పూర్తయింది. మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 47 లక్షలపై మంది రైతులను అన్నదాత సుఖీభవకు అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ శాతం మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా మిగిలిన వారు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అకౌంట్కు నిధులు జమ అయ్యేందుకు ఇది అవసరం. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కలిపి రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు చెల్లించనుంది. ఇందులో కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 అందజేయనుంది. ఈ నెలలో తొలి విడతగా 7,000 రైతుల ఖాతాల్లో జమ కానుంది. పథకం పూర్తిగా 3 విడతల్లో అమలవుతుంది.